నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల ప్రచారాల్లో రాజకీయ నేతలు తలమునకలై ఉన్నారు. వీలైనంత మేర అభ్యర్థులు తమ అధిష్టాన హైకమాండ్ను సైతం ప్రచారాల్లోకి రప్పించి మరీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రతి చిన్న అంశాన్ని సద్వినియోగపరుచుకుంటూ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాల్లో వీధి వాడా తిరుగుతున్నారు. అయితే నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. నల్గొండలో అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారాలు మొదలు పెడితే బీఆర్ఎస్ మాత్రం చిన్న కదలిక కూడా లేకుండా మౌనం వహిస్తోంది. అసలు దీని వెనుక కారణాలు ఏంటన్నది ప్రజల్లో కూడా కొత్త అనుమానాలను లేవనెత్తుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో ఓటమిని చవిచూసి అధికారం కోల్పోయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ప్రతి పార్లమెంటు సీటు కూడా చాలా కీలకం. అయితే పార్లమెంటు ఎన్నికల్లోనైనా బలం పుంజుకుని అధిక సీట్లను పొందడానికి బీఆర్ఎస్ ప్రణాళికలు వేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ప్రచారాలు చేసి మళ్లీ ప్రజలకు ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. అలాంటి సమయంలో నల్గొండలో కేసీఆర్ నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించి 20 రోజులు దాటినా ఎక్కడా ప్రచార హడావిడి కనిపించడం లేదు. సెగ్మెంట్ పరిధిలో గులాబీ నేతల సహకారం లేకపోవడమే దీనికి కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. తనకు టికెట్ కేటాయించగానే ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలను కలిసి సహకరించాల్సిందిగా కోరారు. మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రెస్ మీట్ సైతం పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఒక్కరోజు కూడా నియోజకవర్గంలో కనిపించిన దాఖలాలు లేవని స్వయంగా పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇటీవల ప్రకటించిన కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్లో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు లేకపోవడం పైన గులాబీ శ్రేణుల్లో డిస్కషన్ నడుస్తోంది. సొంత నియోజకవర్గం నుంచి స్వయాన సోదరుడే పోటీలో ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కూడా నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించటం లేదు. ఇప్పటి వరకు గ్రామాలకు వెళ్లలేదని, కార్యకర్తలను కలవలేదన్న టాక్ వినిపిస్తోంది. పార్లమెంటు నియోజకవర్గం కేంద్రమైన నల్లగొండలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా సెగ్మెంట్లలో పార్టీ పరిస్థితి ఏంటని గులాబీ కార్యకర్తలు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే 4 నియోజకవర్గాల్లో కొంతమేర ప్రచారం చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ బలహీనమైన విషయం వాస్తవం. అలాగే కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ మరోవైపు బలం పుంజుకోవటం కూడా వాస్తవం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీని వదిలి హస్తంగోటికి చేరారు. అయితే అసలు సమస్య ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కొంతమంది ప్రముఖ లీడర్లు ఒక్కొక్కరు 3 నుంచి 5 లక్షలకు పైనే ఖర్చు చేశారని సమాచారం. ఆ డబ్బులు ఇంతవరకు క్షేత్రస్థాయి నేతలకు ఇవ్వకపోవడంతో వాళ్ళంతా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. జేబు నుంచి ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వకపోతే ప్రచారానికి ఎలా వెళ్తాం అంటూ కొంతమంది నేతలు అక్కడక్కడ చర్చించుకుంటున్నారని తెలిసింది. అందుకే పార్టీ నేతలు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలకు ఎంపీ అభ్యర్థికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే వారు సైతం పార్టీ మారటం ఖాయమన్న చర్చ కూడా సాగుతోంది. మరి ఇప్పటికైనా పార్టీ భవిష్యత్తును గురించి ఆలోచించి బీఆర్ఎస్ అధిష్టానం తమ అభ్యర్థులను, కార్యకర్తలను సమీకరించి ప్రచారాలు ముమ్మరం చేయాలని కొందరు రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. లేని పక్షంలో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగులుతుందని కూడా వారు మాట్లాడుకుంటున్నారు.